సో అదే విధంగా పిల్లల విషయంలో ఎప్పుడైతే పిల్లలు చెప్పిన మాట వినటం లేదు అని మీకు అనిపిస్తుందో వెంటనే దాన్ని మార్చాలి. పిల్లలు శివ పరమాత్మకు ఆజ్ఞాకారులు అంటే మన ఆలోచనలో కూడా భగవంతుడు గుర్తు రావాలి. సో అప్పుడు ఏమైతది? దృష్టి ద్వారా సృష్టి. సో మన దృష్టికోణం ఇప్పుడు ఎలా మారింది? ఒకప్పుడు పిల్లలు వినరు అన్న చోట నుంచి పిల్లలు ఆజ్ఞాకారులు అన్న చోటికి మార్చాం. అప్పుడు ఏమైతది? మనలో ఫస్ట్ మన శక్తి పెరుగుతది. మన నుంచి తరంగాలు ఆ పిల్లలకు వెళ్ళినప్పుడు పిల్లలు కూడా ఆజ్ఞాకారులు అవుతారు. ఆ తర్వాత పిల్లలకి ఇవ్వాల్సిన వరదానము సదా ఆజ్ఞాకారి భవ. సో ఇది థియరీ నేను చెప్పింది. చలో ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్ లో ఎలా చెయ్యాలా అన్నది కూడా అభ్యాసం చేస్తాము. సో అందరూ ఒక్కసారి ఇది కూర్చుని చెయ్యండి. ఎందుకంటే ఈ పిల్లల విషయానికి వచ్చేసరికి ఇది ఒక పెద్ద సమస్య లాగా అయిపోయింది. అది యాక్చువల్ గా చిన్న సమస్య. సో ఏం చేయండి అంటే మీ పిల్లలని విజువలైజ్ చేయండి. సో విజువలైజ్ చేయడము అనంటే పిల్లల యొక్క రూపాన్ని ఇప్పుడు మీకు స్క్రీన్ మీద వేసి భగవంతుని రూపం చూపిస్తున్నాం గాని మనం ఏదైనా గుర్తు చేసుకునేటప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళ రూపం వచ్చేస్తుంది. సో అదే విధంగా మీ పిల్లల రూపాన్ని ఇక్కడ మీరు దర్శిస్తారు, విజువలైజ్ చేస్తారు. చేసి నేను ఆత్మను అందరూ చేయండి నాతో పాటు. ఎందుకంటే ఇది థియరీ కాదు, ఇది భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ సిరీస్ కాబట్టి మీరు నాతో పాటు చేస్తే మీకు అలవాటు అవుతుంది. ఇది ఎంత సులువు ఎంత సహజ మార్గమో మీకు తెలుస్తుంది. కాబట్టి ఊరికే వింటూ కూర్చోద్దు, చెయ్యండి అందరూ నాతో పాటు. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో ఇది యోగ స్థితి అంటే ఆత్మ పరమాత్మకు కనెక్ట్ అయింది. సో ఇప్పుడు దేని ద్వారా కనెక్ట్ అయింది? మనస్సు ద్వారా. సో మనసన్నా ఆలోచన సంకల్పం అన్నా ఒకటే ఇక్కడ. సో సంకల్పము అని ఎందుకంటారంటే మన ఆలోచన యొక్క ప్రభావం మొత్తం కల్పమంతా పడుతుంది. ఎందుకంటే మన ఆత్మలో రికార్డ్ అవుతుంది కాబట్టి. అందుకోసం అని చెప్పి సంకల్పము అన్నాడు, అంటే కల్పము. సో కల్పం అంటే ఎన్ని సంవత్సరాలు ఏంటా అన్నది మన రాబోయే ఎపిసోడ్స్ లో ఉంటది. సో ఇప్పుడు మనము ఆలోచన ద్వారా భగవంతుడికి కనెక్ట్ అయ్యాం. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అని చెప్పేసి భగవంతుని కనెక్ట్ అయ్యాము ఆలోచన ద్వారా. సో ఈ ఆలోచన చేయనీకి ఎంత టైం పడుతుంది? 1 సెకండ్. సో మనకి భగవంతుడికి ఎంత దూరము అంటే ఒక ఆలోచన. సో ఈ కనెక్ట్ అయిన ఈ యోగ స్థితిలో పిల్లలని విజువలైజ్ చేసి, సో భగవంతుని నుంచి తరంగాలు అంటే ఆయన దివ్య కిరణాలు మన ఆత్మలోకి వచ్చినట్టు, మన ఆత్మ నుంచి పిల్లల ఆత్మలోకి వెళ్తున్నట్టు అనుభవం అంటే విజువలైజ్ చేయాలి. ఇది కంటికి కనపడని జ్ఞానం, బియాండ్ ద ఫిజికల్. మనం ఇప్పుడు దేహస్థితి నుంచి పైకెళ్తున్నాం.